యూట్యూబ్ బంధువులకు స్వాగతం. ఈరోజు మనం స్వాతంత్ర సమర యోధుడు, బ్రిటిష్ వారి గుండెల్లో భగభగలు మంటలు రేపినటువంటి గొప్ప వీరుడు అయినటువంటి అల్లూరి సీతారామరాజు గారి గురించి తెలుసుకుందాం. అల్లూరి సీతారామరాజు గారు 1897 జూలై 4వ తారీఖున పాండ్రంగి అనే గ్రామం మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేది. అప్పట్లో అది బ్రిటిష్ భారతదేశం కిందకి వస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ కిందకి వస్తుంది. అక్కడ ఇప్పుడు జన్మించడం జరిగింది. ఆ తర్వాత అతి చిన్న వయసులో 26 సంవత్సరాల వయసులో 27 సంవత్సరాల వయసులో 1924 మే 7వ తేదీన కొయ్యూరు గ్రామం, అది కూడా మద్రాస్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ భారతదేశం, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో కాల్చడం ద్వారా, అంటే తుపాకీలతో కాల్చడం వల్ల ఆయన చనిపోవడం జరిగింది. ఈయన యొక్క సమాధిని కృష్ణదేవపేట ఆంధ్రప్రదేశ్లో నిర్మించడం జరిగింది. లేకపోతే ఈయనకు ఉన్నటువంటి బిరుదు మన్యం వీరుడు. ఈయన ఇంటి పేరు అల్లూరి. వీళ్ళు తూర్పుగోదావరి జిల్లా కోనసీమకు చెందిన రాజోలు తాలూకా కోమట్లంక, బట్టేలంక గ్రామాల్లో స్థిరపడినటువంటి వారు. లేకపోతే వీళ్ళు తెలుగు వైతాళికులు శీర్షికలో లఘు గ్రంథం ద్వారా మనం వీటన్నింటిని కూడా తెలుసుకోవచ్చు. మీరు కూడా కావాలంటే స్థూలంగా, అంటే పూర్తిగా తెలుసుకోవాలంటే దాన్ని ఫాలో అవ్వచ్చు. లేకపోతే సీతారామరాజు గారు వచ్చేటప్పటికి ఈయన మఖా నక్షత్రంలో వృశ్చిక లగ్నంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని మోగల్, అంటే విజయనగరం దగ్గర ఉంటుంది, పాండ్రంగిలో తాతగారు ఉండటం వల్ల అక్కడ జన్మించారు. వాళ్ళ ఇంట్లో ఈయన పుట్టాడు. ఈయన చిట్టిబాబు అని ముద్దుగా పిలిచేవాళ్ళు. లేకపోతే రామరాజు గారి తల్లి పేరు నారాయణమ్మ. ఈవిడ సాంప్రదాయకమైనటువంటి చదువు నేర్చుకోవడం జరిగింది. తండ్రి గారు వెంకట్రామరాజు గారు, ఆయన కూడా స్కూల్ ఫైనల్ చదివారు. 1902లో రాజుగారు తండ్రి రాజమండ్రిలో స్థిరపడ్డారు. ఫోటోగ్రాఫర్గా పనిచేసేవారు ఈయన. మంచి పేరు కూడా తెచ్చుకున్నారు. 1908లో గోదావరి పుష్కరాల సందర్భంగా ప్రబలిన కలరా వ్యాధికి గురై రాజుగారి తండ్రి మరణించడం జరిగింది. 6వ తరగతి చదువుతున్న వయసులోనే తండ్రిని కోల్పోవడం అనేటువంటిది ఈయన జీవితంలో చాలా గొప్ప మార్పును తీసుకొచ్చాయని మనం చెప్పుకోవాలి. స్థిరాదాయం లేదు. పేదరికం వల్ల రాజుగారి కుటుంబం అష్టకష్టాలు పడింది. దీనివల్ల స్థిరంగా ఓ చోట ఉండలేక అనేక ప్రాంతాలకి వీరు తిరగటం జరిగింది. అయినటువంటి రామకృష్ణరాజు గారు ఆర్థికంగా ఆదుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉండేటువంటిది. ఈ తండ్రి లేకపోవడం అనేటువంటిది ఈయన చదువు మీద ప్రభావం చూపించింది. దాంతో 1909లో భీమవరం దగ్గర కొవ్వాడ గ్రామానికి నివాసం మార్చడం జరిగింది. అక్కడ ఉన్నత పాఠశాలలో ఫస్ట్ ఫామ్లో చేరారు. ఆ తర్వాత నరసాపురం, చించినాడు అనే గ్రామంలో స్నేహితుడి ఇంట్లో గుర్రపు స్వారీ నేర్చుకున్నారు ఈయన రామరాజు గారు. తర్వాత 1911లో రాజమహేంద్రవరంలో 6వ తరగతి, 1912లో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో 7వ తరగతి ఉత్తీర్ణుడై 1912లో కాకినాడ పిఠాపురం రాజా పాఠశాలలో 3rd ఫామ్లో చేరారు. ప్రముఖ కాంగ్రెస్ నేత మద్దూరి అన్నపూర్ణయ్య అక్కడ ఆయనకు సహాధ్యాయి. తల్లి, తమ్ముడు, చెల్లి తునిలో ఉండేవారు. తర్వాత వాళ్ళు కూడా పాయకరావుపేటకి రావడం అనేటువంటిది జరిగింది. ఈయన 14వ ఏట అన్నవరంలో ఉపనయనం జరిగింది. తర్వాత పాండ్రంగి వెళ్ళిపోయారు. ఆ తర్వాత విశాఖపట్నంలో 4వ ఫారంలో జరిగారు. ఆ తర్వాత కలరా వ్యాధి సోకటం వల్ల పరీక్షలో తప్పడం జరిగింది. మళ్ళీ నరసాపురంలో 4th ఫారంలో జరగడం జరిగింది. అయితే చదువు అంత పెద్దగా సాగలేదనే చెప్పాలి ఈయనకి. ఈ చదువు సాగకపోవడంతో ఆయన పినతండ్రి మందలించడం వల్ల ఇల్లు వదిలి తల్లి వద్దకు వెళ్ళిపోయారు ఈయన. అక్కడే 5th ఫామ్లో చేరి అక్కడ కూడా పెద్దగా మళ్ళీ చదువు లేదు. హెడ్ మాస్టర్ కొట్టారు. దాంతో శాశ్వతంగా బడి మానేశారు. ఈ అడవుల్లో తిరగటం మొదలెట్టారు ఈయన. ఈ అడవుల్లో తిరుగుతూ ఆ గిరిజనుల జీవన విధానాన్ని గమనిస్తూ ఉండేవారు. ధారకొండ, కృష్ణదేవిపేట ఈ ప్రాంతాలని బాగా తెలిసి ఈయనకి, అంటే కొట్టిన పిండిలాగా అయిపోయాయి. వత్సవాయి నీలాద్రిరాజు వద్ద జ్యోతిష్య శాస్త్రం, వాస్తు శాస్త్రం, హఠయోగం, కవిత్వం నేర్చుకున్నారు ఈయన. అబ్బయ్య శాస్త్రి గారి వద్ద సంస్కృతం, ఆయుర్వేదం కూడా నేర్చుకోవడం జరిగింది.
ఈయనకి దైవభక్తి చాలా ఎక్కువ, నాయకత్వ లక్షణాలు మనకు తెలుసు అలాగూ. కాబట్టి ఆయన అంత గొప్ప నాయకుడయ్యారు. దానగుణం చాలా ఎక్కువ ఉండేది. ఇకపోతే కొంతకాలం ఈయన తపస్సు కూడా చేశారు. ఆ తర్వాత ఆయన స్నేహితుడు పేరుచెర్ల సూర్యనారాయణ రాజుతో కలిసి మన్యం ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. దేవాలయాల్లో, కొండల మీద, శ్మశానాల్లో రాత్రిపూట ధ్యానం చేసేవారు, దేవి పూజలు చేసేవాడు. అన్ని కాలాల్లోనూ విడవకుండా శ్రాద్ధ కర్మల వంటి సంప్రదాయాలను శ్రద్ధగా పాటించేవారు. ఆ తర్వాత ఈయన ఉత్తర భారతదేశ యాత్ర కూడా చేయడం జరిగింది. అక్కడ బెంగాల్లో సూర్యేంద్రనాథ బెనర్జీ దగ్గర అతిథిగా ఉన్నారు కొన్నాళ్ళు. ఆ తర్వాత బరోడా, ఉజ్జయిని, అమృత్సర్, హరిద్వార్, బదరీనాథ్, బ్రహ్మకలాపం ఈ ప్రదేశాలన్నీ చూశారు. బ్రహ్మకపాలంలో సన్యాస దీక్ష స్వీకరించి యోగిగా తిరిగి వచ్చాడు. ఈ తిరగడంలో ఈయన ఎన్నో రకాలైనటువంటి భాషల్ని, ఎన్నో విద్యల్ని ఈయన నేర్చుకోవడం జరిగింది. అట్లాగే అశ్వశాస్త్రం, గజశాస్త్రం, గృహ వైద్య గ్రంథం, మంత్రపుష్పమాల, రసాయన ప్రక్రియలు వంటివి విషయాల మీద స్వయంగా రాసుకొని ఈయన భద్రపరచుకోవడం కూడా జరిగింది. ఆ తర్వాత ఈయన కృష్ణదేవపేట చేరుకొని అక్కడ ధారకొండ మీద కొన్నాళ్ళు తపస్సు చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం ఈ కృష్ణదేవిపేటని కేడీపేటగా పిలుస్తున్నారు. కృష్ణదేవిపేటని కేడి అనేగా అలా పిలుస్తున్నారు. ఆ తర్వాత చిట్టికెల భాస్కరుడు అనే వ్యక్తి అతని తల్లి ద్వారా రాజుగారి తల్లికి ఈయన ఇక్కడ ఉన్నారు పలానా చోట అని చెప్పేసేటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. అప్పుడు అందరూ అక్కడే ఉన్నారనమాట. ఈయన తెలుసుకోవడం జరిగింది. మళ్ళీ ఈయన 1918లో రెండో యాత్రకు బయలుదేరారు. చాలా ప్రదేశాలు, బొంబాయి, మైసూర్, బస్తర్, నాసిక్ వంటివన్నీ కూడా తిరిగి గ్రామస్తులు కట్టించిన 2 ఇళ్ళు ఉన్నాయి. ఆ ఇళ్లలో అతని తల్లి, తమ్ముడు, సోదరి ఉండేవారు. ఆ రాజు గారికి తల్లి మీద అపారమైన భక్తి ఉండేది. ఆమెకి పాదాభివందనం చేసి ఎక్కడికైనా బయలుదేరేవారు. అంటే తల్లి మీద విపరీతమైనటువంటి భక్తి కూడా ఉండేది. ఈ క్రమంలోనే ఈయన ప్రజలు తెల్లదొరల చేతిలో ఇన్ని దురాగతాలకి, దోపిడీలకి, అన్యాయాలకి గురవ్వడం, శ్రమ దోపిడీ, ఆస్తి దోపిడీ, స్త్రీల మానహరణం ఇవన్నీ జరగడం ఈయనలో ఒక రకమైనటువంటి విప్లవాన్ని రేగించడం జరిగింది. మన్యంలో గిరిజనుల జీవితం దుర్భరంగా ఉండేది. పోడు వ్యవసాయం చేసుకుంటూ అటవీ ఉత్పత్తుల్ని సేకరించి వాటిని అమ్ముకొని జీవించే వారి మీద కూడా బ్రిటిష్ వారు ఘోరమైనటువంటి దురాగతాలు చేసేవారు. రక్షిత అటవీ ప్రాంతం పేరుతో పోడు కొరకు చెట్లు కొట్టడాన్ని నిషేధించి ప్రభుత్వం గిరిజనులకు జీవనాధారం లేకుండా చేసి వాళ్ళకి అటవీ ఉత్పత్తుల సేకరణలో అడ్డంకులు సృష్టించి ఈ రోడ్ల కాంట్రాక్టర్ల వద్ద గిరిజనులు రోజు కూలీలుగా చేయాల్సి వచ్చేది, ఏ పని లేకపోవడం వల్ల. దానివల్ల ఈ ప్రభుత్వ అధికారులకి లంచాలు ఇచ్చి ఆ కూలి కూడా సరిగ్గా ఇచ్చేవాళ్ళు కాదు. అట్లా కూలి ఎక్కువ చెప్పి ఒక అనానో బేడో వాళ్ళ చేతిలో పెట్టి పంపించేవాళ్ళు. అంటే వాళ్ళ అవసరాలకి మళ్ళీ ప్రభుత్వం దగ్గర కొనుక్కోవాల్సి వచ్చేది. అంటే వాళ్ళ ఏదైనా నిత్యావసర వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ ప్రభుత్వం వాళ్ళ దగ్గరే కొనుక్కోవాల్సి వచ్చేది. సో వాళ్ళు ఇచ్చే డబ్బు, వాళ్ళ పనికి వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు వీటికి సరిపోయేది కాదు. ఈ ఆకలి మంటలకి తట్టుకోలేక చింత అంబలు తాగేవాళ్ళు వాళ్ళందరూ కూడా. దానివల్ల కడుపులో అల్సర్లు వచ్చి వీటికి తోడు కాంట్రాక్టులు ఈ గిరిజనుల పట్ల చాలా అమానుషంగా ప్రవర్తించేవాళ్ళు. వాళ్ళు కనుక అడవుల్లో ప్రయాణం చేయాలంటే గిరిజనులు ఎత్తుకొని తీసుకెళ్ళాలి. వాళ్ళు గిరిజనుల స్త్రీల మీద అత్యాచారాలు చేసేవాళ్ళు. కానీ వీళ్ళు ఏం చేయలేరు కదా పాపం. వాళ్ళు కొన్ని ప్రాంతాల్లో తిరుగుబాట్లు చేశారు గిరిజనులు. ఈ దురాగతాలు భరించలేక వీటిని పితూరి అనేవాళ్ళు అనమాట అప్పట్లో. ఇటువంటిదే లాగరాయి పితూరి. దీనికి నాయకుడైన వీరయ్య దొరను ప్రభుత్వం రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్లో బంధించింది. అంటే రాజుగారు ఏ విధంగా దీంట్లోకి వెళ్ళారు విప్లవం బాటలోకి అనడానికి మూల కారణం ఇదే అని మనం చెప్పుకోవచ్చు. వీరయ్య దొర గారు. ఆ తర్వాత మన్యం వాసుల కష్టాలు, ఈ తెల్లదొరల దోపిడీని నుంచి ప్రజల్ని కాపాడాలి, గిరిజనులకు అండగా నిలవాలి అని చెప్పేసి అప్పుడు రాజుగారు నిర్ణయించుకొని వాళ్ళల్లో ధైర్యాన్ని, అన్యాయాన్ని ఎదిరించే విధంగా వాళ్ళు తయారు చేసి చేయటం వల్ల వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఈయన రాజుగారి దగ్గరికి వాళ్ళందరూ వాళ్ళ కష్టాన్ని చెప్పుకోవడానికి వచ్చేట్లాగా తయారవడంతో వాళ్ళందరికీ కూడా ఈయన నాయకుడు అయిపోయాడు.
ఈ మన్యంలోని గిరిజనులందరినీ సేకరించి ఆయన ఏం చేసేవారంటే వాళ్ళందరినీ ఒక చోట సమీకరించి వాళ్ళందరికీ దురలవాట్లు లేకుండా చేసి, అంటే వాళ్ళు తాగేటువంటి అలవాటు ఇట్లాంటివి దూరం చేసి యుద్ధ విద్యలు, గెరిల్లా యుద్ధ విద్యల్ని ఆయన నేర్పడం జరిగింది, పోరాటం చేయడానికి అనుకూలంగా వాళ్ళకి. ఇందులో ఈయనకి ముఖ్యులుగా అనుచరులుగా ఎవరు ఉండేవాళ్ళంటే రాము, గంటం దొర, మల్లు దొర, కంకిపాటి, ఎండుపడాలు, వీళ్ళందరూ కూడా ఈయనకి సహకరిస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఈ చింతపల్లికి తహసీల్దార్ బాస్టియన్ చాలా క్రూరంగా ఉండేవాడు. నర్సీపట్నం నుంచి లంబసింగి దాకా రోడ్డు నిర్మించే కాంట్రాక్ట్ కొమ్మక్కయ్యి కూలీలకి సరైనటువంటి డబ్బులు ఇవ్వక, దీంతో వాళ్ళు ఎవరైనా కనుక అధికారులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళని కొరడాలతో కొట్టించి అట్లా చేయడంతో ఈ బాస్టియన్ రామరాజు మీద ప్రభుత్వానికి ఒక నివేదిక పంపించాడు. రామరాజు గిరిజనుల కూడగట్టి విప్లవం తీసుకొస్తున్నాడు అని చెప్పేసి. ఈ గిరిజనుల్లో కదులుతున్న చైతన్యాన్ని ప్రభుత్వం గిరిజనులకు దూరంగా ఉంచదలిచి అతను నర్సీపట్నంలో కొన్నాళ్ళు అడతేగల సమీపంలోని పైడిపుట్లలో ప్రభుత్వ అధికారుల కనుసన్నల్లో ఉంచింది. ఈయన కుటుంబంతో సహాతో ఉండేవాడు. పోలీసుల నిఘా ఉండేది ఈయన మీద అప్పుడు. ఇక పోలవరంలో డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న ఫజలుల్లా ఖాన్ అనే వ్యక్తి సహకారంతో ఈ ప్రవాస శిక్ష నుంచి ఈయన తప్పించుకొని 1922 జూన్లో మన్యంలో మళ్ళీ వెళ్ళాడు. ఈయన విప్లవానికి వేదిక సిద్ధమైంది. ఈయన ఈ ప్రభుత్వ ఉద్యోగి అయినటువంటి ఫజలుల్లా ఖాన్ రాజుగారిని చాలా అభిమానించేవాడు. అందుకని ఆయన బతికున్నంత వరకు నేను తిరగబడనని చెప్పేసి రాజుగారు మాట ఇచ్చారు. ఎందుకంటే ఆయన ఆ ఉద్యోగంలో ఉన్నారు కాబట్టి. ఈ 1922 ఫజలుల్లా ఖాన్ గారు ఆకస్మికంగా మరణించడంతో ఇహ విప్లవానికి ఈయన అల్లూరి సీతారామరాజు గారు కంకణం కట్టుకొని తల్లి క్షేమం కోసం ఆవిడ్ని నరసాపురం పంపించేసి గంటం దొర, మల్లు దొర, మొట్టడం వీరయ్య దొర, కంకిపాటి, ఎండుపడాలు, సంకోజి ముక్కడు, వేగిరాజు, సత్యనారాయణ రాజు అంటే అగిరాజు భీమవరం తాలూకా కుదుంపల్లి గ్రామం అయింది, గోకిరి ఎర్రేషు ఈయన మాకవరం అయింది, బొంకుల మోదిగాడు ఈయన కొయ్యూరు. వీళ్ళందరూ సాహస వీరుల్ని ఒక 150 మంది దాకా ఈయన తయారు చేసుకున్నారు. వీళ్ళందరినీ తీసుకుని పోలీస్ స్టేషన్ల మీద దాడులు చేయడం ప్రారంభించారు. అక్కడ దాడి చేసి వాళ్ళ ఆయుధాలను ఎత్తికెళ్ళడం అదే వీళ్ళ పని. 1922 ఆగస్టు 19న మహారుద్రాభిషేకం చేసి చింతపల్లి పోలీసు దోపిడీకి నిశ్చయించుకున్నాడు. 22 మన్యం విప్లవం ఆరంభమైంది. అంటే 1922 ఆగస్టు 19 ఇహ ఆగస్టు 22న మన్యం విప్లవం ప్రారంభమైనట్టుగా మనం చెప్పుకోవచ్చు. 22 ఏమైందంటే 1922 ఆగస్టు 22న తిరుగుబాటు ప్రారంభమైంది. రంపచోడవరం ఏజెన్సీలో చింతపల్లి పోలీస్ స్టేషన్ మీద 300 మంది విప్లవ వీరులతో రాజుగారు దాడి చేసి రికార్డుల్ని చించేసి తుపాంగులు, మందుగుండి సామగ్రిని తీసుకెళ్లేవారు. మొత్తం 11 తుపాకులు, 5 కత్తులు, 1390 తుపాకీ గుళ్ళు, 14 బాయినెట్లు తీసుకెళ్లారు. ఏమేమి తీసుకెళ్లారో కూడా రికార్డులో పుస్తకంలో రాసి రాజుగారు సంతకం చేసి ఆ సమయంలో పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులకు మాత్రం ఏ అపాయం చేయకుండా తిరిగి వెళ్ళేటప్పుడు మరో 2 పోలీసులు ఎదురుపడ్డారు. వారి వద్ద ఉన్న ఆయుధాలను కూడా ఈయన ఎత్తుకోవడం జరిగింది. ఆ మరుసటి రోజే శరభన్నపాలెం వెళ్ళి భోజనాలు చేసి ఆ రాత్రే ఆగస్టు 23 కృష్ణదేవపేట పోలీస్ స్టేషన్ ముట్టడించి ఆయుధాలను తీసుకెళ్లారు. ముందుగా పోలీసులను భయపెట్టి బయటికి పంపేశారు. 7 తుపాకులు, కొన్ని మందుగుండె పెట్లు మాత్రమే లభించాయి. ఆ తర్వాత మళ్ళీ ఆగస్టు 24న రాజవొమ్మంగి వరుసగా 3వ రోజు ఆ రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ మీద దాడి చేశారు. ఈసారి పోలీసుల నుంచి కొంత ప్రతిఘటన ఎదురైంది. ఎందుకంటే వరుసగా దాడులు జరుగుతున్నాయి కాబట్టి. అక్కడ ఆయుధాలను దోచుకోవటమే కాకుండా బందీలుగా ఉన్న వీరయ్య దొర కూడా విడిపించారు. ఈ 3 దాడుల్లో కూడా మొత్తం 26 తుపాకులు, 2500 పైగా మందుగుండు సామగ్రి వీరికి వశమైంది. వరుస దాడులతో బ్రిటిష్ ప్రభుత్వం విప్లవ దళాలను అంతం చేయడానికి కబార్డ్ హైటర్ అనే అధికారిని చింతపల్లి ప్రాంతంలో నియమించింది. సెప్టెంబర్ 24న తమ అనుచర సైనికులతో వీరు గాలింపు జరుపుతూ దట్టమైన అడవిలోకి ప్రవేశించారు. రాజుగారి దళం గెరిల్లా యుద్ధ రీతిలో వీరిపైన దాడి చేసి అధికారులు ఇద్దరిని హతమార్చింది. మిగిలిన సైనికులు చెల్లాచెదురైపోయారు. ఎప్పుడైతే అధికారి చచ్చిపోతారో ఆటోమేటిక్గా వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ 2 అధికారుల శవాలు తీసుకెళ్ళడానికి స్థానిక ప్రజల మధ్యవర్తిత్వం తీసుకోవాల్సి వచ్చింది. విప్లవ దళం పట్ల ప్రజల్లో సహజంగానే ఉండే ఆదరభావం ఈ సంఘటనతో మరింత పెరిగిపోయింది. ఆ తర్వాత
రామరాజు గారి పోరాటాల్లో చాలా సాహసమైనటువంటి పోరాటం అడ్డతీగల పోరాటం. అక్టోబర్ 15న అడ్డతీగల పోలీస్ స్టేషన్ మీద జరిపిన దాడి అంతకుముందు చేసిన దాడుల్లా కాకుండా సమాచారం ఇచ్చి మరీ దాడి చేశారు. ప్రభుత్వం పూర్తి రక్షణ ఏర్పాట్లు చేసుకున్నా కూడా ఆ దళాన్ని ఎదిరించలేకపోయింది. ఆయుధాలు అందకుండా దాచిపెట్టడం మినహా ఎటువంటి ప్రతిఘటన ఇవ్వలేకపోయింది. స్టేషన్పై దాడి చేసిన దళం దాదాపు 5 గంటల పాటు స్టేషన్లోనే ఉండి పారిపోగా మిగిలిన పోలీసుల్ని బంధించి వారికి జాబులు ఇచ్చి మరీ వెళ్ళింది. ఆసుపత్రి పుస్తకంలో రాజు సంతకం చేసిన పుస్తకం ఇంకా ఉంది ఇప్పటికీ కూడా. రాజుగారి పోరాటంలో అడ్డతీగల ప్రాంతం ముఖ్య. రంపచోడవరం అక్టోబర్ 19 రంపచోడవరం స్టేషన్ పట్టపగలే ముట్టడించారు. రాజు అక్కడ సబ్ మ్యాజిస్ట్రేట్ సబ్ ఇన్స్పెక్టర్ని పిలిచి మాట్లాడి రాజుగారు అక్కడ కూడా ఆయుధాలు దాచిపడడం వల్ల ఆయుధాలు దొరకలేదు. ఆయన అక్కడ ప్రజలు అసంఖ్యాకంగా వచ్చి రాజుగారి పట్ల అభిమానాన్ని తెలియజేశారు. జ్యోతిష్య శాస్త్రం రీత్యా ఆయన పెట్టుకున్న ముహూర్తం ముందుగా తెలియజేసి ముట్టడించడంలో ఇతనికి లభించిన విజయాల వల్ల రాజుగారి ప్రతిష్ట బాగా ఇనుమడించిపోయింది. ఈయన సాహసాల గురించి ప్రజలు కథలుగా చెప్పుకోవడం మొదలెట్టారు. కొన్నిసార్లు రాజుగారు పలానా చోటు ఉంటారంటే కావాలంటే యుద్ధం చేయమని సవాలు పంపేవారు. ఇతన్ని పట్టుకోవటం బ్రిటిష్ ప్రభుత్వం ప్రయత్నాలు తీవ్రతరం చేసింది. అక్టోబర్ 23 ప్రత్యేక సైనిక దళాలతో వచ్చిన సాండర్స్ అనే సేనాని దళంతో రాజు దళానికి ముఖాముఖి యుద్ధం జరిగింది. పరిస్థితులు అనుకూలంగా లేవని సాండర్స్ వెనుదిరిగాడు. భారత జాతికి చెందిన పోలీసులు పట్టుబడ్డా కానీ వీలైనంత వరకు రాజుగారి దళం వాళ్ళు మందలించి వదిలేసేవాళ్ళు. క్రమంగా గూఢాచారుల వల్ల పట్టుబడ్డ రాజుగారి అంచెల వల్ల ప్రభుత్వాధికారులు రాజుగారి కథలకి నిశితంగా అనుసరించసాగారు. ఈయన విప్లవంలో రెండో దశ ఎప్పుడు ప్రారంభమైందంటే డిసెంబర్ 6వ తారీఖు. ఇది విప్లవానికి మొదటి దెబ్బ. జాన్ చార్సీ ఇంకొందరు అధికారుల నాయకత్వంలో ప్రభుత్వ సైన్యానికి రాజుగారి సైన్యానికి పెదగడ్డపాలెం వరిచేలలో పోరాటం జరిగింది. ప్రభుత్వ సేనలు శక్తివంతమైన శతఘ్నులు అంటే ఫిరంగిల్ని ప్రయోగించాయి. ఆ రోజున జరిగిన ఎదురుకాల్పులో 4 మంది రాజుగారి అంచెలు చచ్చిపోయారు. కొన్ని ఆయుధాలు పోలీసులు వశమయ్యాయి. తప్పించుకున్న విప్లవ వీరుల స్థావరాల మీద ప్రభుత్వ దళాలు ఆ రాత్రి మళ్లీ దాడి చేసి 1 గంట పైగా భీకరమైన పోరు సాగింది. ఇందులో 8 మంది విప్లవకారులు చనిపోయారు. ఆ తర్వాత దాదాపు 4 నెలల పాటు దళం స్తబ్దుగా ఉండిపోయింది. రామరాజు చచ్చిపోయాడని, విప్లవం ఆగిపోయిందని పుకార్లు రేపోయాయి. అయినా అనుమానం తీరని ప్రభుత్వం రామరాజు గారిని ఇతర నాయకుడిని పట్టించిన వారికి బహుమతులు ప్రకటించింది. స్పిన్ హ్యూమ్ వంటి అధికారులు జాగ్రత్తగా వ్యూహాలు పన్నారు. 1923 ఏప్రిల్ 17న రాజుగారు కొద్దిమంది అనుచరులతో అన్నవరంలో ప్రత్యక్షమయ్యారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీసులకు లొంగిపోయారు. కానీ ఈ స్టేషన్లో ఆయుధాలు మాత్రం లేవు. తర్వాత రాజుగారు అనుచరులతో పాటు కొండపైకి వెళ్ళి సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు. పత్రికా విలేకరులతో మాట్లాడారు. చెరుకూరి నరసింహమూర్తి అనే అతనికి రాజుగారికి జరిగిన సంభాషణ మనకి 21/4/1923 ఆంధ్రపత్రికలో కూడా ప్రచురించబడటం జరిగింది. ఈయన అప్పుడు 10 గంటలకు బయలుదేరి శంఖారావం వెళ్ళారు. ప్రజలందరూ రాజుగారి చాలా భక్తిగా అనుసరించారు. ఒక కలెక్టర్ గారు రాజుగారికి అన్నవరం వచ్చి ప్రజల మీద 4,000 రూపాయలు జరిమానా వేశారన్నమాట ఆదరించినందుకు. ఈ విషయం తెలిసి సాయంకాలం 6 గంటలకు శంఖారావంలో ఉంటాను, నన్ను కలవవలసిందని కలెక్టర్కి రాజుగారు మిరపకాయ టపా పంపారు. అయినా కలెక్టరు రాజుగారిని కలవడానికి సాహసించారు. ఈ విషయాలన్నీ కూడా మనకి 19వ తారీఖు ఏప్రిల్ నెల 1923వ సంవత్సరం హిందూ పత్రికలో ప్రకటించబడ్డాయి. ఇకపోతే రాజుగారికి వీళ్ళకి ప్రభుత్వానికి మధ్య విపరీతమైనటువంటి వైరం తీవ్ర రూపం దాల్చింది. అక్కడి నుంచి రాజుగారు ఒకసారి ఆగస్టు 11న కొమ్మిక గ్రామానికి, ఆగస్టు 20న దామనూరు గ్రామంలో ఆహార పదార్థాన్ని స్వీకరించారు. లేకపోతే రాజుగారి ముఖ్య అనుచరుడైన రాము మల్లుదొర పోలీసులకు దొరికిపోయారు. ఎప్పుడు 2వ తారీఖు 9వ నెల 1923వ సంవత్సరం. ఈయన చాలా ధైర్యవంతుడు. కానీ ఈ రాము మల్లుదొర ధైర్యవంతుడు కానీ తాగుడు, వ్యభిచారం ఇవి ఉండటం వల్ల పోలీసులకు ఈజీగా ఏం దొరికిపోవడం జరిగింది. ఇక మల్లుదొర తన ఉంపడిగత్తె ఇంట్లో ఉండగా 17వ తారీఖు 9వ నెల అర్ధరాత్రి దాడి చేసి సైనికులు నిర్బంధించడం జరిగింది.
తర్వాత శిక్షించి ఆయన అండమాన్ జైలుకి పంపించారు. 1952లో మల్లుదొర పార్లమెంట్ సభ్యునిగా విశాఖపట్నం నియోజకవర్గం నుంచి ఎన్నికవడం కూడా జరిగింది. ఆయన 1969లో మరణించారు. అంటే స్వతంత్రం వచ్చే నాటికి స్వతంత్రాన్ని ఈయన చూడడం అనేది జరిగింది. ఇకపోతే వీళ్ళు ప్రభుత్వం ప్రజల్ని మన్యాన్ని దిగ్బంధనం చేసి వాళ్ళకి ఆహార పదార్థాలు అందకుండా చేసి స్త్రీలు వృద్ధులని విచక్షణ లేకుండా చంపడం కూడా జరిగింది. అక్టోబర్ 26 గూడెం సైనిక స్థావరం మీద దాడిని చేశారు. కానీ స్టాండ్ నుంచి తుపాకులు తీసే విధానం తెలియక ఒక్క తుపాకీ కూడా చేయించుకోలేకపోయారు. ఇక 1924 ఏప్రిల్ 17న మన్యానికి కలెక్టర్ స్పెషల్ కమిషనర్గా రూదర్ఫర్డ్ నియమితుడయ్యాడు. ఇతను విప్లవాలను అంచడంలో నిపుణుడని పేరు. విప్లవకారులు అగ్గిరాజు, అసలు పేరు వేగిరాజు సత్యనారాయణ రాజు అయితే శత్రువుల గూడారాలకు నిప్పులు పెట్టి హడలు కొట్టేటువంటి వాడనమాట. ఆయన చాలా అతి సాహసవంతుడని పేరు. ఈయన ప్రభుత్వాధికారులను తిప్పలు పట్టేవాడు. 1924 6వ తారీఖున కాల్పుల్లో అగ్గిరాజు కాలికి గాయమైంది. శత్రువులు చిక్కకుండా బావిలో దూకి మరణించాలని పాకుతూ వెళ్తుండగా సైనికులు వచ్చి పట్టుకున్నారు ఆయన. అతన్ని శిక్షించి అండమానికి పంపాడు. అక్కడే ఆయన మరణించడం కూడా జరిగింది. అంతకుముందు రూదర్ఫర్డ్ నిర్వహించిన కృష్ణదేవపేట సభకు మున్సిపు కూడా హాజరవడం జరిగింది. విప్లవకారుల ఆచూకీ తెలియకపోతే ప్రజలను కాల్చేస్తానని కృష్ణదేవపేట సభలో రూదర్ఫర్డ్ నిర్దాక్షిణ్యంగా ప్రకటించడం వల్ల అతడు ఏం చెప్పాడో తెలుసుకుందామని రాజుగారు మున్సిపు ఇంటికి వెళ్తే తన వల్ల ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నారో వివరించేటప్పటికీ ఆ బాధల నుంచి విముక్తి ప్రసాదించడానికి ఆయనగా లొంగిపోవాలని నిశ్చయమై 10,000 రూపాయలు ప్రభుత్వానికి పట్టించిన వాళ్ళకి 10,000 రూపాయలు బహుమతి ప్రకటించింది కనుక ఆయన మున్సిపు గారినే ప్రభుత్వానికి పట్టివ్వండి, ఆ 10,000 వస్తుంది కాబట్టి అంటే మున్సిపు తిరస్కరించాడు. అయితే 1924 మే 7న కొయ్యూరు గ్రామ సమీపంలో ఒక ఏటి వద్ద కూర్చొని ఉంటే ఆయన ఒక పశువుల కాపరి ద్వారా ఎక్కడున్నాడో పోలీసులకి ఆయనే సీతారామరాజు గారే కబురు చేయడం జరిగింది. ఆయన ఏటి ఒడ్డున స్నానం చేస్తుంటే పోలీసులు చుట్టుముట్టి ఆయన్ని బంధించి చెట్టుకు కట్టేసి ఏ విచారణ లేకుండా కాల్చి చంపారు. తల్లికి కూడా రాజుగారి మరణ వార్తను చెప్పలే. మే 8న రాజుగారి దేహాన్ని ఫోటో తీయించిన తర్వాత దహనం చేశారు. అతని చితాభస్మాన్ని సమీపంలో ఉన్న వరాహ నదిలో కలిపారు. ఆ విధంగా కేవలం 27 ఏళ్ల వయసులో అల్లూరి సీతారామరాజు గారు అమరవీరుడయ్యారు. కృష్ణదేవిపేట అంటే ప్రస్తుత కేడీపేటలో ఆయన సమాధి ఉంది. ఇది మనకి స్థూలంగా అల్లూరి సీతారామరాజు గారి యొక్క జీవిత చరిత్ర. అంటే ఎంతమంది విప్లవకారులు ఎంతమంది పోరాడితే ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చిందో ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఒక గాంధీ గారి వల్ల, ఒక నెహ్రూ గారి వల్ల స్వతంత్రం రాలా. అల్లూరి సీతారామరాజు గారు, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళ వల్ల వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల వచ్చిందే తప్ప వీళ్ళకి భయపడి ఇక మనం ఇక్కడ ఈ దేశంలో మనుగడ సాగించలేము అని, అది కూడా ఈ దేశాన్ని దోచుకున్నంత వరకు మనం దోచుకోగలిగాము, విలువైనవన్నింటినీ కూడా తీసుకెళ్ళిపోయాము అని చెప్పి వాళ్ళు వదిలేశారే తప్ప, అంటే మొత్తం పీల్చేసాం పిప్పి చేసాం ఏముంది ఇక్కడ అని వదిలేశారే తప్ప గాంధీ గారి అహింసావాదానికి తలొగ్గి కాదు. అలాగే నెహ్రూ గారి గొప్పతనం కూడా ఇందులో ఏం లేదు నాకు తెలిసినంత వరకు. మీ అభిప్రాయాన్ని దయచేసి కామెంట్ల రూపంలో తెలియజేయండి.